హోషేయ ప్రవచన గ్రంథము 6వ అధ్యాయము మొదటి వాక్యము. మనము యెహోవా పేజీ నెంబరు 747లో ఉంటుంది. మనము యెహోవా యొద్దకు మరలము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, తల్ల వైపెత్తి నా వైపు చూడండి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయనే మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. ఆమేన్. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయనే మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన పితరులైన ఇశ్రాయేలు జనాంగము ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు ఆంధ్రప్రదేశము తెలంగాణ కలిసి ఉండేవి కదా, కలిసి ఉంటాయి కదా అన్న. కాలక్రమంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశము విడిపోయి ఆంధ్రప్రదేశము ఆంధ్రలాగానే ఉంది, తెలంగాణ మాత్రం తెలంగాణగా వీరి రాష్ట్రంగా అవతరించింది. అలాగునే కలిసిమెలిసి ఉన్న మన పితరులైన ఇశ్రాయేలీల వారు చీలిపోయారు. యూదా వారుగాను 12 గోత్రముల ఇశ్రాయేలు వారు మన పితరులు, అంటే మన పూర్వీకులు 12 గోత్రముల వారుగా ఉన్నారు. ఆ 12 గోత్రీకుల వారు 10 మంది చీలిపోయి ఒక గుంపుగా మార్చబడ్డారు, 2 చీలిపోయి ఒక గుంపుగా మార్చబడ్డారు. అంటే 2గా చీలిపోయిన వారిని యూదా వారు అన్నారు, మిగతా ఈ 10 మంది గుంపుని ఇశ్రాయేలు వారు అన్నారు. అంటే ఈ ఇరువురు దేవుని వారసులే, ఈ ఇరువురు దేవుని పిల్లలే. అయితే దేవుడు వారిని దీవించే కొలది, దేవుడు వారిని ఆశీర్వదించే కొలది వారిలో పాపము పరిపక్వత చెంది, వారిలో గర్వము తలకెక్కి, వారిలో పొగరబోతుతనం నిండిన వారై దేవునికి హేయమైన కార్యాలు వారు చేస్తూ వచ్చారు, దేవునికి అసహ్యమైన కార్యాలు వారు చేస్తూ వచ్చారు, దేవుని యొక్క పిచ్చి చేష్టలు వారు చేస్తూ వచ్చారు, దేవుణ్ణి వారు అలక్ష్యం చేశారు, దేవుణ్ణి వారు నిర్లక్ష్యం చేశారు, దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత వారు దేవునికి ఇవ్వలేదు, దేవుని మందిరానికి ఇవ్వవలసిన ఆ గొప్పతనము ఇవ్వలేదు, దైవ సేవకులకు ఇవ్వవలసిన ఆ ఘనత మహిమ లేకపోతే ఆ విలువ వారు ఇవ్వకుండా దేవుని వారు తృణీకరిస్తూ వచ్చారు. అయితే వారు చేసిన అతిక్రమములను బట్టి, వారు చేసిన అపరాధములను బట్టి దేవుడు వారిని గాయపరిచాడు. హల్లెలూయా. దేవుడు వారిని శిక్షించాడు, దేవుడు వారిని ఇబ్బందులు పాలు చేశాడు, దేవుడు వారిని గాయాలు పాలు చేశారు. అందుకే చాలా ఏళ్ళ తర్వాత వారు చేసిన అతిక్రమములను బట్టి, వారు చేసిన తప్పులను బట్టి దేవుడు వారిని మొత్తాడండి, దేవుడు వాళ్ళని కొట్టాడు. అయితే దెబ్బతిన్న చాలా ఏళ్ళ తర్వాత వారిలో ఒక పశ్చాత్తాపం కలిగిందండి. ఎందుకు మనము దేవునికి దూరం అయిపోయి ఇన్ని అగసాట్లు పడుతున్నాము, మనము దేవునికి విలువ ఇవ్వకుండా ఎందుకు ఇన్ని అగసాట్లు పడుతున్నాము, దేవుని యొక్క ఆలయానికి విలువ ఇవ్వకుండా మనం ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాము, అసలు మనకెందుకు ఈ శ్రమ? దేవుని వద్దకు మనం వెళితే, దేవుని ఆలయానికి మనకు వెళితే మనకింత శ్రమ ఉండదు కదా, మనకింత సంక్షోభం ఉండదు కదా, మనకింత కరువు ఉండదు కదా అన్నట్లుగా వారిలో వారే పశ్చాత్తాపం చెందిన వారు అంటారు చిన్న మాటలు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయనే మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. ప్రైజ్ ది లార్డ్. చూడండి చక్కటి మాట. ఆయనే మనల్ని చీల్చాడండి, ఆయనే మనల్ని చీల్చివేశాడు, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయనే మనల్ని కొడతాడు, ఆయనే మనల్ని బాగు చేస్తాడు. ప్రియులారా, మనం అనుకుంటాము మనల్ని ఎవరో మనకు ఏదో
దెయ్యం మనల్ని చుట్టుకుంది, మాకెవరో ఏదో చేశారు, మాకెవరో చేతబడులు చేశారు, మాకెవరో ఏదో తలపెట్టారని కొన్నిసార్లు మనం భ్రమపడిపోతాం. కానీ ఏ దెయ్యము మనల్ని ఏం చేయలేదు, ఏ అపవాది శక్తులు మనల్ని ఏమి చేయలేవు. దేవుడే మనల్ని కొడతాడు, దేవుడే మనల్ని బాగు చేస్తాడు, దేవుడే మనల్ని చీల్చివేస్తాడు, దేవుడే మనల్ని స్వస్థపరుస్తాడు. అందుకు ఒక మాట ఉంటుంది, కొట్టువాడు ఆయనే, గాయం చేయువాడు ఆయనే, ఆ గాయమును కట్టువాడు కూడా ఆయనే అంటాడు. ఈరోజు నీ కుటుంబంలో కన్నీరుకు కారణమే ఆయన అవుతాడు. నీ మరలా ఆ గాయమును మాన్పుటకు, ఆనంద బాష్పాలు కలుగు చేయుటకు ఆయనే కారణమవుతాడు. కారణం ఏంటంటే మన స్థితిగతులను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన మనసును బట్టి, మనం చేసే కార్యములను బట్టి దేవుడే మన కుటుంబాల్లో కార్యాలు చేయుటకు ఆయన సమర్థుడు. ఏదైనా చేయగలడు ఆయన, ఏదైనా చేయగలడు. ఈ మధ్య ఒక పాట బాగా ట్రెండ్ అవుతుందండి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఏమండి, ఏమైనా చేయగలడు అంటే మన కుటుంబాల్లో మేలులు మాత్రమే చేస్తాడా? నిజమే, చేస్తాడు. మన కుటుంబాల్లో మేలులు చేస్తాడు, ఏమైనా చేయగలడు. లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగిన వాడు, ఉన్న వాటిని లేని వాటిగా చేయగలిగిన వాడు. ఆయన వేసిన తలుపులు ఎవడు తీయలేడు, ఆయన తీసిన తలుపులు ఎవడునూ వేయలేడు. ఆయనకు ఆయనే సాటి, ఆయనకు ఆయనే పోటీ, ఆయనకు ఎవరు లేరు లోకంలో పోటీ. ఆయనే గొప్పవాడు, ఆయనే శూరుడు, రాజులకే రాజు, ప్రభులకే ప్రభుండు, వేల దూతల మధ్యలో నిత్యము పరిశుద్ధుడు కొనియాడబడుతున్న పరమ తండ్రి ఆయనే. ఏమైనా చేయగలడండి, ఏమైనా చేయగలడు. నీ జీవితంలో నీ దీన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి లేవనెత్తగలడు. ఉన్నతమైన స్థానంలో నుంచి అట్టడుగుకి కూల్చివేయగల శక్తిమంతుడు దేవుడు. ఏమైనా చేస్తాడు. మనం అనుకుంటాము, అయ్యో మన దీనస్థితిలో నుంచి దేవుడు ఒకవేళ ఉన్నతమైన స్థానంలోనికి మనం గొప్పగా దీవిస్తాడు. కానీ మన స్థితిగతులు మారితే, మన ప్రవర్తన మారితే, దేవుని పట్ల మనం నిర్లక్ష్య స్వభావం చూపిస్తే, నిర్లక్ష్యపు వైఖరిని దేవుని పట్ల మనం చూపించగలిగితే, అందలం పైన ఉన్నవాడిని తీసుకుని వచ్చి కింద పాతాళంలో కూడా పడవేయగలిగిన వాడు. సౌలును దేవుడు గాడిదలు కాసుకుంటున్న సౌలుని, అడవులలో గాడిదలు కాసే సౌలుని తీసుకుని వచ్చి దేవుడు అభిషేకించి, ఏమంటే సింహాసనం పైన మొట్టమొదటి రాజుగా సౌలును దేవుడు అభిషేకించి వాడుకున్నాడండి. అయితే దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాడు. దేవుని మాట పెడచెవిన పెట్టి, దేవుని మాటకు విలువ లేకుండా, దేవుడు చెప్పిన మాటలు తప్పి తన సొంత నిర్ణయాలతో కొనసాగించబడుతున్న సౌలుని సింహాసనం పైనుంచి పీకి కింద పడేసి అదే స్థానంలో దావీదునెక్కించి దావీదును మహిమపరిచాడు. హల్లెలూయా. అంటే మట్టిలో తిరుగుతూ ఉన్న సౌలును అందలం ఎక్కించాడు. అందలంపై ఉన్న సౌలు దేవుణ్ణి మర్చిపోతే మరలా తీసుకుని చేశాడు, సింహాసనం తీసి పక్కనేసి అదే సింహాసనం దావీదునికి ఇచ్చాడు. ఏమైనా చేయగలిగిన వాడు, కొట్టువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే, గాయపరచువాడు ఆయనే, ఆ గాయములను కట్టువాడు ఆయనే, చీల్చినవాడు ఆయనే, స్వస్థపరచువాడు కూడా ఆయనే. ఏమైనా చేయగలిగిన దేవుడు, మన జీవితాలకు చాలినవాడు, మన జీవితాలకు సరిపోయిన దేవుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, అందుకే చూడండి, ఇశ్రాయేలు వారు చేసిన అతిక్రమములను బట్టి, వారు చేసిన దుర్మార్గపు కార్యములను బట్టి దేవుడు వాళ్ళని చీల్చివేశాడండి, వాళ్ళని గాయపరిచి వేశాడు. కానీ వారు మరలా పశ్చాత్తాపం చెంది, వారు మరలా మనసును మార్చుకున్న వారై, వారు మరలా వారి హృదయాలు కరిగి దేవుని పట్ల వారి మనసులు ఎప్పుడైతే తిప్పారో, వారు చక్కటి ఆలోచన వారికి కలిగింది. రండి, మనం ఎందుకు బాధపడాలి,
మనం ఎందుకు ఈ శ్రమలు పొందాలి? మనం ఎందుకు ఈ ఆకలి దప్పులు అనుభవించాలి? దేవుని ఆలయంలో మేలులు ఉన్నాయి, దేవుని ఆలయంలో సమృద్ధి ఉన్నది, దేవుని ఆలయంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. రండి, మన దేవుని మరలా మనం వేడుకుందాము. రండి, మరలా మన దేవుని ఆశ్రయిద్దాము. రండి, మరలా మన దేవుని మొక్కుదాము అంటూ దేవుని వైపు వారు మరలా తిరిగారు. వారి ఒక ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. చక్కటి మాట, ప్రవచనాత్మకమైన మాట వారు పలుకుతూ ఉన్నారు. ప్రియులారా, నిజమే, దేవుని ఆలయంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని ఆలయంలో మేలులు ఉన్నాయండి. దేవుని ఆలయంలో నిండారులుగా దీవించబడతారు. దేవుని ఎవడైతే అలక్ష్య పెడతాడో, దేవుని ఆలయాన్ని ఎవరైతే నిర్లక్ష్య పెడతాడో, దేవుని ఆలయాన్ని ఎవరైతే పట్టించుకోకుండా తిరుగుతారో వారి కుటుంబాలలో దేవుడు అన్నాడు కదా, ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని చీల్చివేసెను. ప్రియులారా, అయితే దేవుని ఒక వాగ్ది వారిని మరలా బాగు చేసినట్లుగా దేవుని కృపతో ఈరోజు మనము అనుభవించే ఈ ఈ ఈ సంపద, మనకు కలిగినది ఈ ఇల్లు, భవనాలు, మనం తొడిగే వస్త్రాలు, మనం తినే తిండి, సమస్తము దేవునివై ఉన్నవి. మనం ఏమీ ఈ లోకంలో సంపాదించుకోలేమండి. మనకుంటూ ఈ లోకంలో ఏది స్థిరముగా లేదు. తల్లి గర్భములో మనము దిగంబరిగానే వచ్చాము, దిగంబరిగానే వెళ్తాము. అంటే ఈ లోకంలో మనకంటూ ఏమీ లేదు. తినే తిండి కూడా దేవుడు మనకు దయచేసినదే. మీకు తెలుసా, ఆ మధ్య ఒక చిన్న సామెత చెప్పేవాళ్ళు. ఆయన ఎవరో ఒక ఆయన ఇంత సంగడ ముద్ద పెట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ, దేవుడా, ఈ సంగటి నువ్వు లేదు, నీ అబ్బీ లేదు. నిజమేనండి, నేను కష్టం చేసి, నేను ప్రయాసపడి పొగలంతా కష్టం చేసి నేను సంపాదించుకున్న నా సంగటి ముద్దని నేను తింటున్నానని ఆమెనని కళ్ళేసాడంట. ఆ కళ్ళేసి లోపల ఆ కుక్క వచ్చి ఆ సంగటి ముద్ద తీసుకెళ్ళిపోయిందంట. అంటే ఎందుకే మాట చెప్తుందంటే, అని అనుకున్నాడు, నేను సంపాదించుకున్నాను అన్నాడు. మరి తిన్నాడా? ఈరోజు నువ్వు తింటున్న తిండి, నీవు తినే ముద్ద దేవుడు మనకు అనుగ్రహించింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనం వేసుకునే వస్త్రాలైనా, మనం ఉండే నివాసాలైనా, మనం తిండే తిండి, మనం సంపాదించుకునే స్థలాలు, పొలాలు ఏది మనకి కాదండి, ఏది మనకి కాదు. సమస్తము దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి, మనపై కృప చూపి, మనపై ఆయన దయాదాక్షిణ్యం చూపించి, మనల్ని దయదలిచి దేవుడు మనకు అనుగ్రహించిందే తప్ప ఏది మనది కాదు. తల్లి గర్భంలో మనం దిగంబరులుగానే వచ్చామా? వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. చచ్చిపోగానే పాపము ఆ చనిపోయిన పక్కన క్వార్టర్ బాటిళ్ళు, బీడీ కట్టలు అవి పెట్టేది ఫ్యాషన్ అయిపోయింది. అలా పెట్టకూడదు, ఎవరు, చాలా తప్పండి. ఏమీ పెట్టకూడదు. మీకు తెలుసా, కనీసం మలతాడు కూడా ఉంచరు మగవాళ్ళకైతే, ఏమీ ఉంచకూడదు. ఎందుకంటే దిగంబరిగానే వచ్చారు, దిగంబరిగానే వెళ్తారు, వెళ్ళాలి అంతే. లోకం నుంచి ఏది దేవుడు ఆత్మ దయచేసిన దేవునిది కనుక దేవుని వద్దకు తిరిగి వెళ్తాం. ప్రియులారా, కోట్లు కూడగొట్టుకునే వాళ్ళు మరణిస్తే ఏమైనా పట్టుకెళ్తున్నారా? ఏమైనా పట్టుకెళ్తున్నారా? పోనీ దరిద్రుడు చనిపోతే వాడేమైనా తీసుకెళ్తున్నాడా? ధనికుడైనా, పేదవాడైనా, దరిద్రుడైనా ఏది తీసుకుని పోబోయేది ఏమీ లేదు. సమస్తము దేవుడే మనకు అనుగ్రహించాడు. కలిగినవన్నీ ఆయన వల్లనే మనకు కలిగినది. అంటే మన జీవితం అంతా దేవుని పైన ఆధారపడి ఉంది. ఆయన దయచేత, ఆయన కృపచేత, ఆయన వాత్సల్యం చేతనే మన బ్రతుకులు నడుస్తున్నాయి తప్ప మన ఘనతో, మన బలగము, మన ధనము, మన అందము, లేకపోతే మన బలగము, మనం సంపాదించుకున్న ఆస్తులు మనల్ని నడపటం లేదండి. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే కోటీశ్వర్లు సైతము కాలగర్భంలో కలిసిపోలేదా? కోట్లు ఉన్నాయండి. ఆ మధ్య తమిళనాడు సీఎం జైలర్ తెలుసా మీకు? తెలుసన్నా? ఓకే, కొన్ని కోట్ల ఆస్తి అండి. ఆ చెప్పులు మొత్తం బంగారపు చెప్పులే.
కోట్ల ఆస్తిమంతురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రి, ఇప్పుడు స్టాలిన్ గారండి, అంతకుముందు జయలలిత గారు ఉండేవారు, మేము అక్కడే ఉన్నాము. ఆమె వేసే చెప్పులు బంగారపు చెప్పులే, సమస్తానికి సంపాదించుకుందండి, కోట్ల ఆస్తి. అకారణంగా అన్యాయంగా ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినాక తీశారు ఆమె ఆస్తుల విలువంతా, అన్యాయంగా సంపాదించుకుంది. అంత డబ్బు ఉంది, ఆమె ఏమైనా బ్రతకగలిగిందా? పోనీ ఏమైనా తీసుకెళ్ళిందా? ఏమీ తీసుకెళ్ళిందా? లేదు. అంటే ఎందుకు ఈ మాట చెప్తుందంటే, మన బ్రతుకే బ్రతుకు దేవుడు పెట్టిన భిక్ష. హల్లెలూయా. ఆయన దయ, ఆయన కృప తప్ప వేరొకటి. అందుకే భక్తులు అంటారు, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలము నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. దేవుని కృప మనపై ఉంటే చాలు, ఆయన మనసులో మనం ఉంటే చాలండి. అందుకే మన బ్రతుకంతా దేవుని పైన ఆధారపడి ఉన్నది కాబట్టి మనము దేవునికి లోబడి, దేవునికి గౌరవించి, దేవుని ఆలయాన్ని ప్రేమించి, ఏమండి, దైవ సేవకులను గౌరవిస్తూ దేవుని బాటలో నడిచే వారముగా మనం ముందుముగాక. హల్లెలూయా. ఆయన మనల్ని బాగు చూడండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 29లో ఒక మాట ఉంటుంది. 39లో, ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుంచి విడిపించువాడు ఎవడను లేడు. చూసారంత చక్కటి మాట. మళ్ళీ చూడండి, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును నేనే, బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవ్వడునూ లేడు. ప్రియ దేవుని పిల్లరా అని అంటాడు, నేనే దేవుడను, నేను తప్ప ఈ లోకంలో వేరే దేవుడు లేడు. చంపేసేవాడును నేనే, వాడిని బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును నేనే, ఆ గాయాన్ని కట్టేవాడును నేనే, నా చేతిలో నుండి తప్పించుకునేవాడు ఎవ్వడు లేడు. అందుకే మోషేకు ఆజ్ఞల పలకలో ఇచ్చినప్పుడు ప్రథమ మాట రాసింది, నేనే నీకు దేవుడును, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. ఏ విగ్రహములను సైతము నీవు ప్రతిష్ఠించుకొని నీవు ఆరాధించకూడదు, నేనే నీకు దేవుడినై ఉండాలి అని దేవుని ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞగా దేవుడు మోషేకు మనకి ఓమని అప్పగిస్తాడు. అని అంటాడు, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఒక మనిషిని చంపాలని నేను చంపుతాను, బ్రతికించాలని నేను బ్రతికిస్తాను, ఒక నేనే గాయపరుస్తాను, ఒక నేనే స్వస్థపరుస్తాను, నా చేతిలో నుంచి తప్పించి వాడెవడు లేడు, తప్పించుకుని వాడెవడను లేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని పిల్లారా, ఆయనే మన దేవుడు, ఆయనే మన పరమ తండ్రి. యుగ యుగాలలో, జగాలలో, తరతరాలలో మారనివాడు, మార్పు లేనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయనే. ఆయనకే మనం నమస్కారం చేయాలి, ఆయననే మనం ఆరాధించాలి, ఆయననే మనం వేడుకొనాలి, ఆయన సన్నిధిలో మనం మోకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా చూడండి, మన మాట మార్కు సువార్త మాట ఉంటుంది. ఆయన ఎలా మనల్ని బాగు చేస్తాడంటే, ఈయన సమస్తమును బాగుగాను చేసి ఉన్నాడు, చెవిటివారు విన్నట్లుగాను, మూగవారు మాట్లాడినట్లుగాను చేసి ఉన్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఒక ప్రాంతంలో యేసుక్రీస్తుల వారు పోతూ ఉండగా అండి, మూగవారికి మాటలనిచ్చాడు, చెవిటి వారికి చెవులనిచ్చాడు, కన్నులు లేని వారికి కళ్ళనిచ్చాడు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు, ఏమండి కుంటి వారికి నడకనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు. వారికి అవన్నీ ప్రసాదించి, బాబు మీరు ఎవరితో చెప్పొద్దు,
మీరు ఎవరితో చెప్పొద్దు అని చెప్తే వాళ్ళు వెళ్ళి అంతకు మించి ఎవరితో చెప్పొద్దని చెప్తే 100 మందిని పోగేసి యేసుక్రీస్తుల వారు మాకు స్వస్థతనిచ్చారు, యేసుక్రీస్తుల వారు మాకు చూపునిచ్చాడు, యేసుక్రీస్తుల వారు మాకు చెవులనిచ్చాడు, మాకు మాటలనిచ్చాడు, మాకు కాళ్ళను ఇచ్చాడు అంటూ వారు దేవుని కీర్తిని వారు ప్రచురం చేశారండి. అలా అనుకుంటున్నారు, ఈయనే అనేకులను స్వస్థపరిచినవాడు, ఈయనే అనేకులను బాగు చేసినవాడు, ఈయనే అనేక రోగులకి ఆరోగ్యమునిచ్చినవాడు, ఈయనే చెవిటి వారికి చెవులనిచ్చినవాడు, ఈయనే గుడ్డి వారికి చూపునిచ్చినవాడు, ఈయనే మూగవారికి మాటలనిచ్చినవాడు, ఈయనే కృంటి వారికి నడకనిచ్చినవాడు అంటూ ఆయన కీర్తిని మహిమపరిచారు. అనేకులు చెప్పుకొని ఆయనను గూర్చిన సువార్త ప్రచురం చేసుకుని ఆయన గురించి గొప్పతనాన్ని ప్రచురం చేసి అనేకులు ఆశ్చర్యపోయినట్లుగా దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయబడి ఉంది. అంటే ఆయన పాడైపోయిన జీవితాలను బాగు చేయగలిగిన వాడండి. నీ జీవితం ఒకవేళ గుడ్డితనములో ఇరుక్కొని పోయి ఉందేమో, నీ బ్రతుకు ఒకవేళ కుంటితనంగా మారిపోయిందేమో, కుంటివారును నడిపించువాడు ఆయనే, గుడ్డివారికి చూపునిచ్చేవాడు ఆయనే, ఏదైనా చేయగలిగినవాడు, ఏదైనా అద్భుతాలు చేయగలిగినవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగినవాడు, గొప్ప కార్యాలు చేయగలిగినవాడు. ఆయనకి లోకంలో సాటి ఎవరూ లేరండి. మనం నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాడు. మనం ఆరాధించే దేవుడు ఆయన సాదాసీదా దేవుడు కాదు. నమ్ముడని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తాము. ప్రియులారా, ఈరోజు ఈ పగటి వేళల్లో ఏ సమస్యల్లో మీరున్నా నాకు తెలియకపోవచ్చు, ఎటువంటి ఇబ్బందుల్లో మీరు ఉన్నా నాకు తెలియకపోవచ్చు. దేవుణ్ణి ఏదో మీరు అడిగి అలసిపోయి ఉన్నారేమో, దేవుణ్ణి మీరు ఏదో మనవి చేసుకొని ఒకవేళ అది నెరవేర్చక సమస్యలపోయి ఉన్నారేమో. అధైర్యపడవద్దు, నిర్లక్ష్యపడవద్దు. ఆ కాలమున వాటి కాలమున అన్నిటినీ మీ కొరకే దేవుడు సమకూర్చునుగాక. మీరు కోరుకున్నది, మీరు వేడుకున్నది, మీరు మనము చేసినది సమృద్ధిగా ప్రభువు మీకు దయచేయునుగాక. పాడైపోయిన జీవితాలను బాగు చేయవాడు ఆయనేనండి. పాడైపోయిన జీవితాలను బాగు చేయి. ఆయన తప్ప వేరేది ఎవరూ లేరు ఈ లోకంలో. ఆయన తప్ప బాగు చేయవాడు ఎవరూ లేరు. ఆయన స్పష్టంగా అంటాడు, నేనే దేవుడును, నేను తప్ప నీకు వేరే దేవుడు లేడు. మృతి నొందించువాడును నేనే, బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును నేనే, ఆ గాయమును కట్టువాడును నేనే. చూన్న మాట ఎంత బాగుందో, అసలు ఎంత ఆశ్చర్యము. బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడును లేడు. ఆయన తప్ప మన బ్రతుకులను మార్చగలిగిన వాడు ఎవడూ లేడండి. ఆయన తప్ప ఎవడూ లేడు. ఒకవేళ నీ బ్రతుకు, నీ కుటుంబం పాడైపోయిన స్థితిలో ఉన్నదేమో, నా భర్త మారలేదు అంటూ కన్నీరు కారుస్తూ ఒకవేళ శ్రమల కొలిమిలో నలిగిపోతున్నారేమో, వారు పెట్టే బాధ, వారు పెట్టే హింస ఒకవేళ తట్టుకోలేక, ప్రభువా చచ్చిపోతే ఒక్కసారి నా ప్రాణం పోయి ప్రశాంతంగా నేను వెళ్ళిపోతాను కదా ప్రభువా, అనునిత్యము నాకు ఏంటి ఈ వేదన, నాకు ఏంటి ఈ బాధ అంటూ ఒకవేళ కన్నీటి సంద్రంలో నీవు నలిగిపోయి ఉన్నావేమో తల్లి, ప్రభు మీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు స్ఫూర్తిగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. పాడైపోయిన నీ కుటుంబాన్ని, పాడైపోయిన నీ బ్రతుకును మార్చగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడే ఉన్నాడు ఈ లోకంలో. ఆయన తప్ప వేరెవ్వరూ నీ కుటుంబాన్ని, నిన్ను బాగు చేయుటకు శక్తి చాలనే వాళ్ళే. ప్రభువును ఆశ్రయించండి. వారంటారు, రండి మనం ప్రభు యొద్దకు వెళుదాము, ఆయన వైపు మలుదము రండి. ఆయనే మనల్ని బాగు చేస్తాడు, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడని వారిలో వారే పశ్చాత్తాపం చెందిన వారై దేవుని వద్దకు వారు మరలినట్లుగా, దేవుని ఆలయానికి వారు వచ్చినట్లుగా దేవుని వాక్యంలో గ్రంథస్థం చేయబడుతూ ఉంది. ప్రియ తల్లులారా, ఒకవేళ
ఏ దశలో ఉన్నారో నాకు ఒకవేళ నీ పిల్లల విషయంలో నా పిల్లలు అలివిగా అట్లేదయ్యా. చాలామంది కొన్ని చోట్ల పిల్లలు తల్లిదండ్రులకి అలివిగారండి. చెప్పిన మాట వినే రకం కాదు. తండ్రి చెప్పినా తల్లి చెప్పినా ఆ పిల్లలు వినే రకంలో లేరు. తాగుడుకు బానిసలైపోయారు, మత్తుకు బానిసలైపోయారు, లోక వ్యసనాలకు వారు బానిసలైపోయి తల్లిదండ్రులను పీడిస్తూ, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ, ఒక పనికి పోకుండా తాగుతూ తిరుగుతూ తల్లిదండ్రులను వేధించుకుంటూ వేంపుకు తినే పిల్లలు కూడా సమాజంలో కనపడుతున్నారు. ఒకవేళ అట్టి స్థితిలో నీ కుటుంబం ఉందేమో, నీ పిల్లలకు క్షేమం కలగాలంటే, నీ కుటుంబానికి క్షేమం కలగాలంటే, నీ భర్తకు క్షేమం కలగాలి అంటే నీవు దేవుని వైపు మరలి దేవుని ఆరాధించగలిగితే, దేవుని పట్ల విశ్వాసం ఉంచగలిగితే ఆయనే పాడైపోయిన బ్రతుకులను బాగు చేయువాడు. చూడండి, మత్తయిలో మాట ఉంటుంది 14:14, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచిన. ప్రియులారా, రోగులు అనగానే, రోగం అనగానే మనం అనుకుంటాము ఏ జబ్బో ఏ వ్యాధి అనుకుంటాము. రోగము అనేది 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఆత్మ సంబంధమైన రోగము, 2 శరీర సంబంధమైన రోగం ఉంటుంది. అవునా కదమ్మా? అది ఎట్టుంటుంది అంటారేమో. ఆత్మ సంబంధమైన రోగం వేరు, శరీర సంబంధమైన రోగము. శరీర సంబంధమైన రోగము శరీరానికి అంటుకుంటుంది. ఆత్మ సంబంధమైన రోగము అది సామాన్యంగా పోయేది కాదు. కొంతమంది కొన్ని రోగాలు ఉంటాయండి. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన బ్రతుకును లేవనెత్తెనాదుడా. అంటే గుండె చెదరిన రోగం కొంతమందికి ఉంటుందండి. అంటే ఆత్మలో బలహీన పడిపోయిన వారు. ఇప్పుడు ఆ శరీర సంబంధమైన రోగం అయితే మాత్ర వేసుకుంటే తగ్గిపోయిద్ది, ఆపరేషన్ చేస్తే తరిగిపోయిద్ది, వైద్యులు సంప్రదిస్తే తొలగిపోయిద్ది. ఆత్మ సంబంధమైన రోగము ఎలా పోవాలి? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము, అంతరంగ మెరిగిన నిజ దేవుడా, మనసు మార్చగలిగిన నిజనాథ్. అంటే ఆత్మ సంబంధమైన రోగము కొందరికి ఉంటాయండి. చెప్పనా? కొంతమంది కొన్ని రోగాలు ఉంటాయండి. దొంగతనం ఒక రోగం, ఆత్మ సంబంధమైన రోగం. అనుమానపు భూతము పట్టి వారిని పీడిస్తూ ఉంటుంది. అనుమానంతో కుటుంబాలను వేధిస్తూ ఉంటారు. ఇదొక రోగం, ఇదొక రోగం అండి, భయంకరమైన రోగం ఇది. ఈ రోగం పడితే మాత్రలు లేవు, మందులు లేవు, మనశ్శాంతి ఉండదు, కుటుంబాల్లో సమాధానం ఉండదు, కుటుంబాల్లో నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. ఈ రోగం పట్టుకుంటే ఏ మందు పెట్టి వాళ్ళని మార్చాలండి? జ్వరం వస్తే పారాసిటమాల్, డోలా అనే మాత్ర, పచ్చ మాత్ర వేసుకుని తగ్గిపోద్ది. తలనొప్పి వస్తే సెరడాన్, ₹3 మాత్ర, వంక కలర్లో ఉంటుంది, అమ్మ తగ్గిపోతుంది. జలుబు చేస్తే ఏదో దానికి సంబంధించిన మాత్రలు వేసుకుని రోగాన్ని నయం చేసుకోవచ్చు. ఆత్మ సంబంధమైన రోగానికి ఏ మందులు వేసి నయం చేయగలము? ఏ మందు ఇచ్చి నయం చేయగలము? ప్రియులారా, వాక్యం ఉంది, వారిలో ఆయన వచ్చి ఆ సమూహమును తేరిపార చూసి వారిలో అనేకులను రోగులైన వారిని పై కనికరపడి వారిని స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నా ప్రియ దేవుని పిల్లలారా, ఏ రోగాల మధ్యలో ఉన్నా, ఏ వ్యాధుల మధ్యలో ఉన్నా ఆయనే మన బ్రతుకులను మార్చగలిగిన వాడు, ఆయనే మన బ్రతుకులను కట్టగలిగిన వాడు, ఆయనే గుండె చెదిరిన వారిని ఆదరించగలిగిన వాడు, ఆయనే గుండె చెదిరిన వారిని బాగు చేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయనే నేనే దేవుడును,
నేను తప్ప వేరే దేవుడు మీకు లేడు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తుంది. కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన మందిరములో ఆయన సన్నిధిలో ఆయనట నమస్కారం చేసేవారంగా మనం ఉందముగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరో మాట చూడండి, మార్కు సువార్తమానము 7:37 ఉంటుంది. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారిని విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేసి ఉన్నాడని చెప్పుకుని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. మరో మాట ఉంటుంది, కీర్తనలు 107:20 ఒక మాట ఉంటుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఏమండి, కీర్తనలు 107:20 మాట ఉంటుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేసిన. తన వాక్కు అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఎందరైతే ఆసక్తిగా శ్రద్ధ కలిగి వింటారో వారి జీవితాలు వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యం ప్రకారం జీవించే వారి జీవితాలు బాగుపడతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి తన వాక్యము ద్వారా మనల్ని బాగు చేస్తాడంట. ఏ రోగంలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఏ వేదనలో మనం అంటుకట్టుకుపోయి ఉన్నా, ఏ ఇరుకుల్లో మనం ఇరుక్కుని పోయి ఉన్నా, ఏ కన్నీరు మనల్ని వేధిస్తూ ఉన్నా, ఏ సమస్యల పర్వతం మనల్ని అంటుకుని ఉన్నా కూడా ఆయన వాక్కు ద్వారా మనల్ని బాగు చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలండి, శ్రద్ధగా వినాలి. మీకు తెలుసా, దేవుడు ఎలా మాట్లాడతాడు? నాతో మాట్లాడలేదు, ఇంతవరకు నాతో మాట్లాడలేదు అని అనుకుంటాము, కానీ దేవుడు మాట్లాడే కొన్ని రకములు ఉన్నాయండి. ఎలా మాట్లాడతాడంటే వాక్యము ద్వారా మాట్లాడతాడు. మొదటిగా ఎలా మీతో వాక్యము ద్వారా మీతో మాట్లాడతాడు. కానీ మీరు ఏమనుకుంటారంటే ఏమయ్యే కదా వాక్యం చెప్పేదని మీరు అనుకుంటారు. కానీ దేవుడే, సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి మమ్మల్ని మరుగుపరిచి మీతో మాట్లాడుతున్న వాస్తవాన్ని మీరు మర్చిపోతారు. రెండవది, దర్శనముల ద్వారా ప్రభు మాట్లాడతాడండి. దర్శనముల ద్వారా ప్రభు కొందరితో మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతారు, సేవకుల ద్వారా మాట్లాడతారు. దేవుడు మాట్లాడే విధానాలు రకరకాలుగా ఉంటాయి. మీరేమనుకుంటారంటే దేవుడు ప్రత్యక్షమై మా కళ్ళ ముందుగా వచ్చి తెల్ల వస్త్రములు వేసుకొని, తెల్ల గుడ్డలు వేసుకొని, ఆయన జుట్టు ఇరబోసుకొని వచ్చేసి నాతో మాట్లాడాలనుకుంటారు. అలా కుదరదు. దేవుడు దిగి వస్తే నువ్వు వాడు ఉండవు, నువ్వు ఖాళీ బూడిదైపోతావు. కాబట్టి అలా కోరుకోకూడదు. ఎప్పుడు దేవుడు మాట్లాడాలని కోరుకోవాలి. అది ఎలా మాట్లాడతాడంటే దైవ సేవకునిలో నుంచి మీతో మాట్లాడతాడు. దేవుని వాక్యం అంటుంది, తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుని వాక్యము మన జీవితాలను కడుతుందండి. మరో మాట ఉంటుంది చూడండి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో నాకు నెమ్మదిని కలిగించున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో నాకు నెమ్మదిని కలుగజేసి ఉన్నది. అంటే దేవుని వాక్యమే నిన్ను బాగు చేయాలి. దేవుని వాక్యమే నీకు నెమ్మదినివ్వాలి. దేవుని వాక్యమే నీకు సమాధానం ఇవ్వాలి. దేవుని వాక్యమే నీ కుటుంబంలో ప్రశాంతతనివ్వాలి. దేవుని వాక్యమే నీ కుటుంబాన్ని కట్టాలి. దేవుని వాక్యమే నీ కుటుంబాన్ని బాగు చేయాలి. దేవుని వాక్యమే నీ రోగమును బాగు చేయాలి. దేవుని వాక్యమే నీకు ఆరోగ్యం కలుగు చేయాలి. దేవుని వాక్యమే నీ అప్పుల స్థితిగతుల్లో నుంచి, అప్పుల ఊబిలో నుంచి విడిపించి నీకు సమృద్ధిని కలుగు చేయాలి. దేవుని వాక్యమే నీకు ఆశీర్వాదాన్ని కలుగు చేయాలి. మీరు నమ్మాలి. ఈ శుభ సందేశంలో ఒక చక్కటి మాట మీకు చెప్తాను. వాస్తవానికి మేముండే ఇల్లు రేకులు ఇల్లు అండి. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉండేది నాకు. సంపాదన అంతా మాకు సేవలోనే పోతూ ఉంటుంది. నాకు వద్ద రూపాయి కూడా లేదు, రూపాయి కూడా నా వద్ద లేదు. దేవుడు ఆశ్చర్యతగా
సొంత ఇల్లు కట్టుకునే అవకాశం దేవుడిని మాకు కల్పించాడు. ఒక మంచి చక్కటి ఇల్లు. అంటే మా అమ్మ వాళ్ళకి ఇల్లు ఉంది కదండి, మేము నలుగురు మగపిల్లలం కాబట్టి తల రేకుల రూమ్ ఒక 5 సెంట్లు మా నాన్న మాకు కొనిచ్చేసాడు. మీరే కట్టుకుంటాడు, ఆయనే కట్టించాలండి ఇల్లు. ఒక 1,00,000 రూపాయలు ఎంత ఇచ్చి తలాకి ఇల్లు కట్టించాడు పక్కన. ఆయన ఉండి ఇల్లు కాకుండా మీరు సంపాదించుకుని కట్టుకోండి, నా కాడ శక్తి లేనట్లుగా మా నాన్న మా నలుగురికి ఇల్లు కట్టించాడు. నేను 4వ వాడిని. వాళ్ళంటే సంపాదించుకురండి, నాకు ఎట్టతే డబ్బులు, నేనేదో పాస్టర్ అయిపోతే కట్టుకోవాలని ఆశ ఉండేది. కానీ దేవుని పట్ల ఆధారం ఉంది, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడే గొప్ప కార్యం చేస్తాడు, ఒక నమ్మకం నిరీక్షణ మాలో ఉండేది. అనుకోని రీతిలో ఇల్లు కట్టుకోవడానికి దేవుడు ద్వారములు తెరిచాడు. హల్లెలూయా. ప్రార్థన చేయండి, చక్కటి మేము కోరుకున్న ఇల్లు మాకు ప్రభు అనుగ్రహించునుగాక. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని వాక్కును పంపి దేవుడే గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. తన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యమే మనల్ని బాగు చేస్తుంది. బాధలలో దేవుని వాక్యమే మనకు నెమ్మదిని కలుగజేస్తూ ఉంది. సమస్యల మధ్యలో ఉన్నారా? కన్నీరు ఆగకుండా నీ హృదయం వేదన బరువెక్కిపోతుందా కొన్ని వేళలో? అలాంటప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని వినగలిగితే నీకు నెమ్మది కలుగుతుంది, నీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది, నీ కన్నీరు ఆగిపోతుంది, నీకు సమాధానం కలుగుతుందండి. కొంతమంది సమస్యలు వచ్చాయని కుటుంబంలో వేదన ఎక్కువైపోతుంది. మొగలైతే తాగడానికి ప్రయత్నం చేస్తారు, ఆడళ్ళు అయితే కొంతమంది శాంతికులండి ఇంకా లాభం లేదంటూ వేసుకోవడమే, ఫ్యాన్లకు తాళ్ళు వేసుకోవడమే. ఈ కల్చర్ ఈ మధ్య ఎక్కువైపోయింది. సమస్య నీకు వస్తే, ఇబ్బంది నీకు వస్తే, ఈ మధ్య మా ఊళ్ళో ఫ్యాషన్ అయిపోయిందండి. వాళ్ళకైనా సమస్య వస్తే ఇది ఉంది కదా, వాస్మాయిల్ దాకా చచ్చిపోయి ఎక్కువైపోయారు ఈ మధ్య కాలంలో. ఆత్మాహుతి చేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళు నరకానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? డైరెక్ట్గా అగ్నిగుండంలో పడేస్తారు, ఇంక ఛాన్సే లేదు. ఆత్మహత్య అనేది నేరము, ఆత్మహత్య అనేది పాపము. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత బాధ నీకు కలిగినా, అసలు ఇంక చచ్చిపోతేనే ప్రశాంతంగా ఉంటుంది అనుకునే సమయం నీకు వచ్చినా, దేవుని వైపు ఆనుకొని దేవుని వాక్యం పట్ల నీవు ఆధారపడగలిగితే దేవుడు నీ బ్రతుకును మారుస్తాడు తప్ప నీ సొంత నిర్ణయాలతో, నీ పిచ్చి నిర్ణయాలతో నీ బ్రతుకును నువ్వు పాడు చేసుకోకూడదు ప్రియులారా. దేవుని వాక్యం అంటుంది, ఆయన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తాడు. నీ వాక్యము నాకు నెమ్మదినిచ్చింది, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నా బాధలో నాకు ప్రశాంతతనిచ్చింది అనేది కీర్తనకారుడు అంటాడు. అంటే దేవుని వాక్యమే మనల్ని బాగు చేస్తుందండి. దేవుని వాక్యమే మన జీవితాలను కడుతుంది. దేవుని వాక్యమే మన పిల్లలను బాగు చేస్తుంది. దేవుని వాక్యమే పాడైపోయిన నీ భర్త జీవితాన్ని బాగు చేస్తుంది. ఓపిక కలిగి ఉండు. దేవుని పట్ల విశ్వాసం ఉంచు, దేవుని పట్ల నిరీక్షణ ఉంచు. నీ భర్త మారుతాడు, నీ పిల్లలు మారుతారు, నీ బిడ్డలు మారుతారు, నీ కుటుంబం మారుతుంది, నీ అప్పులు తీరుతాయి, నీ సమస్యలు తీరుతాయి. నిన్ను వేధించేవారు, నిన్ను అవమానించిన వారు, నిన్ను చూసి నవ్విన వారు ఒకరోజు ఏడ్చే రోజు వస్తుంది, నిన్ను చూసి కుళ్ళుకునే రోజు వస్తుంది. నీ దీన స్థితిని చూసి, ఒకవేళ నీ పేద స్థితిని చూసి నవ్విన వారు ఒకరోజు నిన్ను చూసి కుళ్ళి ఏడ్చి చచ్చే రోజులు వస్తాయండి. నువ్వు దేవుని పట్ల ఆధారపడగలిగితే, దేవుని పట్ల నువ్వు నమ్మకం ఉంచగలిగితే, దేవుని పట్ల నీ విశ్వాసం ఉంచగలిగితే, ఈరోజు నీ ఉన్న ఈ స్థితి శాశ్వత కాలం నీతో ఉండదు. గొప్ప సమృద్ధితో దేవుడిని ఆశీర్వదిస్తాడు, గొప్ప మేలుతో దేవుడిని దీవిస్తాడు, మహిమైశ్వర్యముతో నిన్ను కప్పుతాడు, పట్టజాలంతో విస్తారమైన దీవెనలు నీ కుటుంబంలో కప్పుతాడు. దేవుని పట్ల నీవు ఆధారపడగలిగితే ప్రియులారా, తన వాక్కు ద్వారా మనల్ని బాగు చేస్తాడండి. మూడవదిగా ప్రార్థన ద్వారా ఆయన మనల్ని బాగు చేస్తాడు. ప్రార్థన ద్వారా చూడమంటది ఆదికాండం 20:15 అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసదాసీలను బాగు చేసెను. అబ్రహాము ప్రార్థన చేశాడు,
అబ్రహాము ప్రార్థన చేస్తే అబ్రహాము ప్రార్థనను బట్టి అబిమాలేకు భార్యను వారి దాసులను దేవుడు బాగు చేశాడు. వాస్తవానికి అబిమాలేకు అబ్రహామును గాయపరిచాడు. అందును బట్టి దైవ జనుని బట్టి అతన్ని దేవుడు శపించాడండి. దైవ జనునికి వ్యతిరేకముగా లేచిన అబిమాలేకును దేవుడు శపించి వారి గర్భములను మూసివేశాడు. వారిని శపితకరమైన శాపంతో నింపాడు దేవుడు. ఎవరిని బట్టి? దైవ సేవకుని బట్టి. దైవ సేవకునికి వారు వ్యతిరేకంగా లేశారు కాబట్టి, దైవ సేవకుని వారు గాయపరిచారు కాబట్టి, దైవ సేవకుని వారు హింసించారు కాబట్టి, దైవ సేవకున్నే గాయపరుస్తూ ఉంటూ దేవుడు కోపించి అబిమాలేకును గాయపరిచాడు. అయితే మరలా సేవకుడు అబ్రహాము లేచి అబిమాలేకు కోసం ప్రార్థన చేయగా దేవుడు అబిమాలేకుని కనికరించి వారందరినీ బాగు చేసినట్లుగా దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ప్రియులారా, ఈరోజు నీ సేవకుడు ప్రార్థన నీకు ఎంత ఆశీర్వాదమో తెలుసా? ఈరోజు నీ సేవకుడు చేసే ప్రార్థన నీ కుటుంబానికి ఎంత మేలుకరంగా మార్చబడుతుందో తెలుసా? ప్రార్థన ద్వారా కూడా మన బ్రతుకుల్ని దేవుడు మారుస్తాడు. అందుకే నిత్యము మంచి మనస్సాక్ష్యంతో ఈ మాట చెప్పగలము. దేవుని పులిపీటుపై ఉండి చెప్తామండి. ప్రతిదినము మీ కొరకై, మీ కుటుంబాల కొరకై, మీ పిల్లల కొరకై, మీ భర్తల కొరకై మీకు ఆరోగ్యం కలగాలని, ప్రభు మిమ్మల్ని దీవించాలని ప్రతి నిత్యం మీ కొరకు ఎల్లవేళ ప్రార్థన చేస్తూ ఉంటాము, నేను నా కుటుంబంతో కలిసి. కారణం ఏంటంటే దైవజనుడి ప్రార్థన కుటుంబానికి క్షేమాధారంను కలుగజేస్తుందండి. అందుకే ఎల్లవేళ మీ కొరకే మేము ప్రార్థించే వారంగా మేము ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, స్తుతి ఆరాధన ద్వారా దేవుడు మనల్ని బాగు చేస్తాడు. విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని బాగు చేస్తాడు. దైవ సేవకుల ద్వారా దేవుడు మనల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. ఏమండి? దైవ సేవకుల ద్వారా దేవుడు మనల్ని బాగు చేస్తాడు. స్తుతి ఆరాధన ద్వారా దేవుడు మనల్ని బాగు చేస్తాడు. అందుకే స్తుతి ఆరాధనలో ప్రతి అందరూ మోకరించి మనసారా ప్రభువుని ఆరాధించాలి. నేను అందుకే చెప్తుంటాను, దేవుని స్తుతి ఆరాధనలో దేవుడు ఒక్కొక్కరిని తాకే వేళది, దేవుడు ఒక్కొక్కరిని దర్శించే సమయం అది. మనసారా ఆత్మతోను ఏమండి సత్యముతోను మనసారా ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా దేవుని ఆత్మ మనల్ని తాకుతుంది. అప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే స్తుతి ఆరాధన ద్వారా ప్రభు మన స్థితిగతులను మారుస్తాడు. విశ్వాసము ద్వారా మన బ్రతుకులు మారుస్తాడు. ఏమండి? సేవకుల ద్వారా మన బ్రతుకులు దేవుడు మారుస్తాడు. ప్రార్థన ద్వారా దేవుడు మన బ్రతుకులు మారుస్తాడు. దేవుని వాక్యము ద్వారా మన బ్రతుకులు మార్చబడతాయి. కాబట్టి అన్నిటినీ మనం మనసులో ఉంచుకొని వారంటారు, మన రండి మనం దేవుని వైపుకు మళ్ళుదామన్నట్లుగా మనమందరము దేవుని వైపు మళ్ళే వారముగా ఉంటే, దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా ఉంటే, దైవ సేవకుల్ని ప్రేమించే వారముగా మనం ఉంటే, దేవుణ్ణి ప్రేమించే వారముగా మనం ఉంటే, దేవుడు మన బ్రతుకులను మన కుటుంబాలను బాగు చేయునుగాక. హల్లెలూయా. అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒక చిన్న పల్లవి పాట.